Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of NCSA, which is a non-conventional source of energy. So, మీరు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ యూనిట్ చూసారు. ఇన్ కేస్ చూడకపోతే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్. అండ్ మీకు నోట్స్ కావాలి అంటే నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ గైస్, మన ఫ్రెండ్స్కి ఎంత వీలైతే అంత షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఐ వాంట్ టు హెల్ప్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ అ ఫైనల్ సెమిస్టర్, ఐ వాంట్ టు హెల్ప్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ బీటెక్. సో ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అండ్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో గెట్ ఇట్ అవుట్. ఓకే, సో ఫస్ట్ లేట్ చేయకుండా let's see the topics which are covered in the third unit of NCSE. Biomass, principles of bioconversion, anaerobic and aerobic digestion, types of biogas digesters, gas yield, combustion characteristics of biogas, utilization for cooking, IC ఇంజన్ ఆపరేషన్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. చాలా చిన్నగా ఉంటాయి యూనిట్, బట్ కొంచెం టిపికల్గా ఉంటుంది. ఎలా అంటే కొన్ని టాపిక్స్ టిపికల్గా ఉంటాయి, రిమైనింగ్ టాపిక్స్ మాత్రం ఈజీగా ఉంటాయి. సో మనకు నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే జస్ట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంట. సో నార్మల్గా మనము సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బయో కన్వర్షన్, బయోగ్యాస్ ఉంది. సో బయోగ్యాస్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి న్యాచురల్గా అనమాట, రైట్? సో ఇవి కాకుండా మనకు ఆర్టిఫిషియల్గా యూజ్ చేసుకున్నాం అనుకో, సపోజ్ ఇప్పుడు పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్జాస్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎగ్జాస్టర్స్ ఉన్నాయి మన బైక్స్కి. సో ఆ సౌండ్ కోసం మనం డిఫరెంట్ ఎగ్జాస్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో వాటికి బదులు న్యాచురల్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఎగ్జాస్టర్స్ కాదు, బట్ సమ్ బయోమాస్ అనమాట. మనము బయోలజీ లైక్ బయోఫ్యాక్టర్స్ యూజ్ చేసుకొని బయోమాస్ ప్రొడ్యూస్ చేసుకోవడము, బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేసుకోవడము, లైక్ కన్వర్టింగ్ సంథింగ్స్ అనమాట. ఓకే, మొత్తం కంప్లీట్గా బయోగ్యాస్ గురించి ఉంటుంది అండ్ యూజెస్ ఆఫ్ బయోగ్యాస్ గురించి ఉంటుంది థర్డ్ యూనిట్లో. మీరు జనరల్గా కూడా రాసుకోవచ్చు, ఇది పాయింట్స్ ఇవే రాయాలని ఏం లేదు, బట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్ని హెడ్డింగ్స్ మాత్రం అవే రాయండి. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్, బయోమాస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయో కన్వర్షన్. సో బయోమాస్ అంటే ఏంటిది అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయో కన్వర్షన్. సో లెట్స్ సీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బయో కన్వర్షన్. సో మనము ఇక్కడ బయోమాస్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాము, సో వాటి ప్రిన్సిపల్స్ ఏదైనా చూసుకుందాం. దేర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటి అని అంటే ఫీడ్ స్టాక్ అండ్ ప్రీ ట్రీట్మెంట్ ఒకటి, కన్వర్షన్ పాత్వేస్ ఒకటి, అండ్ థర్మోకెమికల్ కన్వర్షన్ ఒకటి, అండ్ హైబ్రిడ్ క్యాస్కేడ్ సిస్టమ్స్, బయో రిఫైనరీ వాల్యూ చైన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫీడ్ స్టాక్ అండ్ ప్రీ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ బయోమాస్ టైప్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు బయోమాస్ అంటే న్యాచురల్గా వచ్చేటి, వుడ్ నుంచి అయినా, అగ్రికల్చర్ రెసిడ్యూస్ అంటే మైన్యూర్ ఉంటుంది కదా, మైన్యూర్ నుంచి అయినా, అగ్రికల్చర్ రెసిడ్యూస్ అయినా, ఎనర్జీ క్రాప్స్ అయినా, ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది కదా లైక్ మైన్యూర్. సో దాని నుంచి అయినా వచ్చేది మనకు బయోమాస్ అనమాట. సో బయోమాస్ని కన్వర్ట్ చేస్తే మనకు బయోగ్యాస్ వస్తుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో బయోమాస్ టైప్స్ ఇట్ ఇంక్లూడ్స్ లిగ్నో సెల్యులోజిక్ మెటీరియల్స్ లైక్ wood, agriculture residues, energy crops and organic waste. Okay, so pre-treatment అంటే it opens up biomass structure to improve downstream conversion. సో ఇక్కడ ఏమైతే అంటే బయోమాస్ స్ట్రక్చర్ అంటే మనము సర్టెన్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ని యూజ్ చేసుకొని మనం బయోమాస్ని హీట్ చేసి బయోగ్యాస్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే ప్రీ ట్రీట్మెంట్ అంటాం. దాంట్లో ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్. ఫిజికల్ వచ్చేసి మైల్డింగ్ అండ్ టారిఫికేషన్, స్టీమ్ ఎక్స్ప్లోరేషన్. సో ఇక్కడ టారిఫికేషన్ అని అంటే సింపుల్గా మనం ఒక 200 to 300 degrees Celsiusలో విత్ ఆక్సిజన్ ఒక నేచురల్ ఎన్వైర్మెంట్లో ఏం చేస్తామనంటే హీట్ చేస్తామన్నట్టు. ఇట్లా 200 to 300 degrees Celsius టెంపరేచర్లో. అప్పుడు ఏమైతే అంటే ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, బయో ఎనర్జీ అనేది. ఓకే, బయోగ్యాస్ అనేది అక్కడ బయో ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద బయోమాస్ in the range of 200 to 300 degrees Celsius, which produces a lot of high amount of energy, is called as torrefication. ఓకే, సేమ్ మైలింగ్ కూడా అంతే, దీనికి కూడా ఒక రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. స్టీమ్ ఎక్స్ప్లోజన్లో కూడా ఒక రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. ఆ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో మనం దాన్ని హీట్ చేసి మనకు ఎనర్జీ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కెమికల్, యాసిడ్, ఆల్కలీ. నెక్స్ట్ కెమికల్ కూడా మనం వాటిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ అండ్ ఓజోనైలిసిస్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ బయోలాజికల్, ఫంగల్ ఎంజైమ్ ట్రీట్మెంట్ అనమాట. ఇది మనం ఎంజైమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, మీకు చూస్తే అర్థమైపోతుంది నెక్స్ట్ టాపిక్లో. దిస్ స్టేజ్ ఇస్ క్రూషియల్ టు రెడ్యూస్ బయోమాస్ ఇన్ రెసిల్టెన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే బయోమాస్ అనేది కొన్ని రెడ్యూసెస్ ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు మనకు స్లడ్జెస్ అంటే వేస్టేజ్ ఉంటుంది కదా. సో ఆ వేస్టేజ్ని మనము తక్కువ చేసుకోవాలి అంటే ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇది అవసరం. ఓకే, లైక్ ఫంగల్ ఎంజైమ్ ట్రీట్మెంట్ అనేది, రైట్? నెక్స్ట్ కన్వర్షన్ పాత్వేస్ అని అంటే సో దీంట్లో మనం ఎలా కన్వర్ట్ చేస్తాము. సో ఇప్పుడు కెమికల్గా ఉంటుంది అండ్ మాస్క్ ఉంటుంది, హీట్ చేస్తున్నాం. సో బయోకెమికల్ కన్వర్షన్లో హైడ్రాలసిస్ ప్రాసెస్ ఒకటి. సో దీంట్లో యాసిడ్ ఆర్ ఎంజైమాటిక్ బ్రేక్స్ సెల్యులోజ్ ఇంటూ ఫర్మెంటబుల్ షుగర్. సో ఇక్కడ ఏమవుతుందనంటే సింపుల్గా యాసిడ్స్ అనేవి ఏమవుతున్నాయి, సెల్యులోజ్ లైక్ ఫర్మెంటబుల్ షుగర్స్గా కన్వర్ట్ అవుతాయి అనమాట. యాసిడ్స్ ఆర్ సెల్యులోజ్ అనేవి ఫర్మెంటబుల్గా
ఫర్మెంటెడ్ షుగర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఫర్మెంటేషన్ అంటే ఏంటిది మరి? సో ఇలా మైక్రోబ్స్ లైక్ ఈస్ట్, బ్యాక్టీరియా కన్వర్ట్ షుగర్స్ ఇంటూ ఇథనాల్, బ్యూటనాల్, హైడ్రోజన్ ఆర్ బయోగ్యాస్ ఇన్ అనరోబిక్ కండిషన్స్. అనరోబిక్ అంటే వితౌట్ యూజింగ్ ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ యూజ్ చేయకుండా మనము ఆ మైక్రోబ్స్ని లైక్ ఈస్ట్ని, బ్యాక్టీరియా ఏం చేస్తామంటే షుగర్స్లో కన్వర్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఫర్మెంటేషన్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ఇంటూ షుగర్స్. ఓకే, అవేంటి? ఇథనాల్, బ్యూటనాల్ అండ్ హైడ్రోజన్. ఓకే, ఆల్కలైడ్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షనల్ అనరోబిక్ డైజెషన్ ప్రొడ్యూసెస్ మెథేన్ రిచ్ బయోగ్యాస్. ఓకే, సో దీనివల్ల ప్రాసెస్ ఏంటి అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే యూజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే ప్రాసెస్ ఏమో హై సెలెక్టివిటీ, మైల్డ్ కండిషన్స్. కాన్సిక్వెన్సెస్ వచ్చి ప్రీ ట్రీట్మెంట్ ఇంటెన్సివ్ అండ్ స్లోవర్ రేట్స్, కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ థర్మోకెమికల్ కన్వర్షన్. సో ఇక్కడ థర్మో, ఓకే, హీట్. థర్మో అంటే ఏంటిది? హీట్, టెంపరేచర్. ఇంక్లూడ్స్ హీటింగ్ బయోమాస్ ఎట్ హై టెంపరేచర్ టు క్రియేట్ ఎనర్జీ డెన్సర్. సో ఇక్కడ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి మనం హై టెంపరేచర్స్ యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ప్రీవియస్లీ. సో పైరోలైసిస్ ప్రొడ్యూసెస్ బయో ఆయిల్, చార్ అండ్ సిన్గ్యాస్. సో పైరోలైసిస్ వల్ల ఏమొస్తుంది మనకు? ఎప్పుడు బయోమాస్ని హై టెంపరేచర్ నథింగ్ బట్ 200 to 700 degrees Celsius రేంజ్లో మనము బయోమాస్ని హీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? పైరోలైసిస్ ప్రాసెస్ వల్ల బయో ఆయిల్, చార్ అండ్ సిన్ గ్యాస్. ఓకే, రైట్. నెక్స్ట్ గ్యాసిఫికేషన్. ఇట్ కన్వర్ట్స్ బయోమాస్ ఇంటూ సిన్ గ్యాస్ విచ్ ఇస్ H2CO or CH4. లైక్ ఇవి సిన్ గ్యాసెస్ అనమాట. H2 అనేది, CO అనేది, CH4, దీస్ ఆల్ ఆర్ సిన్ గ్యాసెస్ యూజింగ్ లిమిటెడ్ ఆక్సిజన్ ఆర్ స్టీమ్ ఎట్ 500 to 400 degrees Celsius. యాజ్ ఎ సెట్ హై టెంపరేచర్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం, రైట్. సో గ్యాసిఫికేషన్లో బయోమాస్ని మనము 500 to 400 degrees Celsiusలో, 500 కావచ్చు, 600 కావచ్చు, 700 కావచ్చు, ఈ రేంజ్లో టెంపరేచర్ మనం యూజ్ చేసుకుని బయోమాస్ని హీట్ చేసి ఏమవుతాయనంటే సిన్ గ్యాసెస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ హైడ్రోథర్మల్ లిక్విఫికేషన్. వెట్ బయోమాస్ టు క్రూడ్ లైక్ బయో ఆయిల్ అండర్ హై ప్రెషర్. సో ఇక్కడ మనము బయో ఆయిల్స్ని క్రూడ్ చేసుకోనికి, లైక్ వేస్టేజ్ని రెడ్యూస్ చేసుకోనికి మనం దాన్ని 200 to 450 degrees Celsius రేంజ్లో హీట్ చేస్తాం అనమాట దీన్ని బయోమాస్ని. ఓకే, నెక్స్ట్ టారిఫికేషన్, మైల్డ్ పారాలసిస్. సో ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏం చేసుకున్నాం అంటే 200 to 700 degrees Celsius చూసుకున్నాం కదా, బట్ ఇక్కడ కొంచెం తక్కువ, అందుకని మనం దీన్ని ఏమంటున్నాం? టారిఫికేషన్ ఇది ఆల్సో కాల్డ్ యాజ్ మైల్డ్ పైరోలైసిస్. ఓకే, 200 to 320 degrees Celsius ఈ రేంజ్లోనే దీన్ని మనము బయోమాస్ని హీట్ చేస్తాం. ఓకే, రైట్. ఇట్ ప్రొడ్యూసెస్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హై అమౌంట్ ఆఫ్ బయో ఎనర్జీ. సో దీని ప్రాసెస్ ఏంటి, లైక్ యూజెస్ ఏంటి అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ వర్సటైల్ ప్రొడక్ట్స్ అంటే మంచి లైక్ గుడ్ ప్రొడక్ట్స్ వస్తే గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అంటే హయ్యర్ ఎనర్జీ కావాలి అండ్ కటలిస్ట్ క్లీనప్ నీడ్స్ అవసరము. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్ క్యాస్కేడ్ సిస్టమ్స్ అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ థర్మోకెమికల్ అండ్ బయోకెమికల్ స్టేజెస్. ఓకే, అక్కడ HTL ఫాలోడ్ బై ఫర్మెంటేషన్. సో HTL అయిపోయినాక లైక్ HTL అంటే హైడ్రోథర్మల్ లిక్విఫికేషన్ అనమాట. లైక్ ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే బయో మాస్ని హీట్ చేస్తాం అనమాట ఇన్ ద ప్రెషర్ ఆఫ్ 200 to 450 degrees Celsius టెంపరేచర్లో. ఓకే, దాని తర్వాత మన ఫర్మెంటేషన్ అవుతుంది. ఓకే, ఎనేబుల్స్ హాలిస్టిక్ బయోమాసిక్ వాలరైజేషన్ అండ్ సర్క్యులర్ ఎకనామిక్ మోడల్స్. సింపుల్ అదే ప్రాసెస్ మళ్ళీ ఇది. నెక్స్ట్ బయో రిఫైనరీ వాల్యూ చైన్, కామన్ యూనిట్ ఆపరేషన్. సో దీంట్లో నార్మల్ ఏ ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటామంటే ఫీడ్ స్టాక్ ఒకటి, ప్రీ ట్రీట్మెంట్ ఒకటి, అలా మనం చూసినాం ఫస్ట్ దాంట్లోనే. నెక్స్ట్ కన్వర్షన్ లైక్ బయోకెమికల్ ఆర్ థర్మోకెమికల్ మనము కన్వర్ట్ చేస్తాం అనమాట ఏదైనా ఒకటి. ప్రొడక్ట్ సపరేషన్ అంటే డిస్టిలేషన్ నథింగ్ బట్ మనం ప్రొడక్ట్స్ని సపరేట్ చేస్తాం అనమాట. అండ్ గ్యాస్ క్లీనప్ ఆల్సో. రెసిడ్యూ యుటిలైజేషన్ అంటే లీనిన్ కంబ్యూషన్. ఓకే, నెక్స్ట్ బయోచార్ అప్లికేషన్. దిస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మ్యాక్సిమైజ్ ఈల్డ్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే ఇవి యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, దీన్ని రెసిడ్యూ యుటిలైజేషన్ వల్ల అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డ్రైవింగ్ ఛాలెంజెస్ అండ్ పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనము ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ని ఫేస్ చేసుకుంటాం ఈ ప్రాసెస్ని మనము లైక్ క్యారీ ఆన్ చేస్తున్నప్పుడు, ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ని మనము క్యారీ ఆన్ చేస్తున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ని, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తాం. ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసుకున్నాం. ఇక్కడ ఫీడ్ స్టాక్ ప్రాపర్టీస్ ఏంటంటే మాయిశ్చర్, కంపోజిషన్, యాజ్ వర్టికల్ సైజ్, ఇదొకటి పారామీటర్స్ ఇవి. నెక్స్ట్ ప్రాసెస్ కండిషన్స్లో టెంపరేచర్స్ అవసరము, రెసిడెన్స్ టైం అనేది జరుగుతుంది అండ్ ఎకనామిక్ ఎన్వైరన్మెంటల్ కన్స్టెంట్స్లో ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎమిషన్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయ్యి అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫీడ్ స్టాక్లో మొత్తం మాయిశ్చర్ బేస్ చేసుకుని ఉంటుంది, కంపోజిషన్ బేస్ చేసుకుని ఉంటుంది అండ్ పార్టికల్ సైజ్ బేస్ చేసుకుని జరుగుతుంది. ఓకే, సేమ్ ఇవి ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ దిస్ ప్రాసెసెస్. నెక్స్ట్ అనరోబిక్ ఆర్ అరోబిక్ డైజెషన్. సో ఇది సెకండ్ టాపిక్. అసలు అనరోబిక్ అంటే ఏంటిది, అరోబిక్ అంటే చూసాము. అనరోబిక్ అంటే సింపుల్గా వితౌట్ ఆక్సిజన్ అనమాట. ఓకే, వితౌట్ ఆక్సిజన్ బయోగ్యాస్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము. అరోబిక్ అంటే విత్ ఆక్సిజన్, విత్ హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ వి ప్రొడ్యూస్ ద బయోగ్యాస్. ఓకే, సో అనరోబిక్ డైజెషన్ అంటే సింపుల్ డెఫినేషన్, మైక్రోబియల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఒక ఆర్గానిక్ మ్యాటర్ని మనము బ్రేక్ డౌన్ చేస్తాం ఇట్లా వితౌట్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ వాట్ బయోగ్యాస్. బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేసుకోనికి ఆర్గానిక్ మ్యాటర్ లైక్ మెన్యూర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లైక్ వేస్టేజ్ కావచ్చు, అగ్రికల్చర్ రెసిడ్యూస్ కావచ్చు, ఇవన్నీ. సో ఇవి మనం ఏం చేస్తామంటే వాటిని బ్రేక్ డౌన్ చేస్తాం. ఎలా చేస్తాం? వితౌట్ ఆక్సిజన్, వితౌట్ యూజింగ్ ఆక్సిజన్. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది, బయోగ్యాస్ అని వస్తుంది. వాట్ ఇస్ ద బయోగ్యాస్? మెథేన్ ప్లస్ CO2. ఓకే, CH4. సో ఇక్కడ మెథేన్ అంటే ఏంటిది? CH4. ఓకే, మెథేన్ అంటే
CH4. Sorry for that. Next, aerobic digestion అంటే ఆక్సిజన్ డిపెండెంట్ ప్రాసెస్ వేర్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై మైక్రోబ్స్ జనరేటింగ్ CO2 వాటర్ అండ్ హీట్. సో ఇక్కడ ఏమవుతుంది, వాట్ ఐ సెడ్, ఇక్కడ ఆక్సిజన్ యూజ్ చేసుకొని ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అనమాట టు ప్రొడ్యూస్ బయోగ్యాస్. ఓకే, సింపుల్. సో జనరేటింగ్ వాట్, CO2 వాటర్ అండ్ హీట్. నెక్స్ట్ దీనిలో ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అని అంటే 4 steps: హైడ్రాలసిస్ అండ్ అసిడోలసిస్ అండ్ ఎసిటోజెనసిస్ అండ్ మెథనోజెనసిస్. ఓకే, సో హైడ్రాలసిస్ అంటే కాంప్లెక్స్ ఆర్గానిక్స్ లైక్ షుగర్స్, అమినో యాసిడ్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి దీంట్లో హైడ్రాలసిస్లో. అండ్ అసిడోజెనసిస్లో లైక్ కొలెడల్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట, లైక్ H2CO2 మనకు వచ్చిన ఏంటి, సిన్ గ్యాసెస్. నెక్స్ట్ అసిటోజెనసిస్ అంటే అసిటేట్ అనమాట, H2CO2s. అండ్ మెథనోజెనసిస్లో అసిటేట్ ప్లస్ H2, CH4 ప్లస్ CO2 అనమాట. ఓకే, రైట్. ఇవి మీకు స్టెప్స్ ఇంక్లూడ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. జస్ట్ ఈ స్టెప్స్ రాయండి. జస్ట్ నార్మల్గా ఈ స్టెప్స్ క్యారీ అని అయితే కాంప్లెక్స్ ఆర్గానిక్స్ పోతే ఇవి జరుగుతాయి అని చెప్పేసి రాయండి, అంతే. ఓకే, నెక్స్ట్ ఎరోబిక్లో అంటే ఇప్పుడు ఎరోబిక్లో ఏమవుతుంది, డైరెక్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్స్ బై ఎరోబిక్ బ్యాక్టీరియా CO2 ప్లస్ H2, డైరెక్ట్ ఆక్సిడేషన్ అనమాట. బికాస్ వి యూజ్ ఆక్సిజన్ కాబట్టి డైరెక్ట్గా ఆక్సిడేషన్ అనేది జరిగిపోతుంది. ఓకే, ఆక్సిడేషన్ అంటే యూజ్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ టేబుల్లో చూసుకుంటే అనారోబిక్, అరోబిక్ అండ్ ఫ్యూచర్స్. అనారోబిక్కి ఆక్సిజన్ అవసరం లేదు, నన్. ఓకే, రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ నన్. నెక్స్ట్ దీనికి అవసరము ప్యూర్ ఆక్సిజన్ అవసరము. నెక్స్ట్ రియాక్షన్ టైం స్లో ఉంటుంది, ఇది ఫాస్టర్ ఉంటుంది, కొన్ని డేస్లో అయిపోతుంది, కొన్ని వీక్స్ పడుతుంది దీనికి అనారోబిక్కి. నెక్స్ట్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఇది చాలా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎరోబిక్ కన్జ్యూమ్స్ ఎనర్జీ, అనారోబిక్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ వయా బయోగ్యాస్. నెక్స్ట్ రెసిడ్యువల్ అంటే రెసిడ్యూస్, స్లడ్జ్ అని అంటే వేస్టేజ్ అనమాట. ఓకే, స్లడ్జ్ నథింగ్ బట్ వేస్ట్ ప్రొడక్ట్స్, చెత్త. దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, దీంట్లో ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్. నెక్స్ట్ దీంట్లో ఫైనల్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అంటే CH4 ప్లస్ CO2 ప్లస్ డైజెస్టేట్, దీంట్లో CO2 ప్లస్ H2 ప్లస్ హీట్. ఓకే, హీట్. నెక్స్ట్ ప్యాథోజన్ రిమూవల్ అంటే దీంట్లో ప్యాథోజన్ ఎట్లా రిమూవ్ చేసుకుంటాం అంటే బై హీటింగ్. ఓకే, దీంట్లో బట్ లెస్ రోబస్ట్, దీనిలోకి నార్మల్గా ఉంటుంది బట్ దీంట్లో హై ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఫుడ్ ప్రింట్, కంపాక్ట్ రియాక్టర్స్, లార్జర్ ట్యాంక్స్ విత్ ఎరోషన్ ఎక్విప్మెంట్. సో దీనికి నార్మల్గా ఏం కావాలంటే పెద్ద పెద్ద ట్యాంక్స్ కావాలి ఎరోబిక్కి, దీనికి అంత అవసరం లేదు. నెక్స్ట్ ఐడియల్ ఫర్ హై స్ట్రెంత్ వేస్ట్ అండ్ ఎనర్జీ రికవరీ. సో హై స్ట్రెంత్ వేస్ట్ అంట, ఇది మున్సిపల్ వాస్ట్ లైక్ వేస్ట్ వాటర్ పాలిషింగ్. నార్మల్గా ఎక్కడికి యూజ్ చేసుకుంటామంటే దీన్ని మున్సిపల్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, దాన్ని మనం పాలిష్ చేసుకోనికి లైక్ రీఫైన్ చేసుకోనికి అనమాట. నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం దీనివల్ల ఫార్మ్స్లో, బయోగ్యాస్ ప్లాంట్స్లో, స్లడ్జ్ డైజెస్టర్స్లో. ఇంకా దీన్ని చూసుకున్నట్లయితే ఎరోబిక్ వచ్చేసి సేవేజ్ ప్లాంట్స్, కంపోస్టింగ్, వేస్ట్ ట్రీట్మెంట్, ఇవి యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వై చూస్ వన్ ఓవర్ అదర్. సో అనారోబిక్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎరోబిక్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, అసలు రెండింటి మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి అని అంటే, సో అనారోబిక్ ఎందుకంటే ఐడియల్ ఫర్ ఎనర్జీ రికవరీ. ఓకే, ఎనర్జీ రికవరీ కోసం అంటే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ అనమాట ఇది అనారోబిక్ అనేది. స్మాల్ ఫుడ్ ప్రింట్ అండ్ లో స్లడ్జ్, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అండ్ తక్కువ ఫుడ్ ప్రింట్ అంటే కాంపాక్ట్ రియాక్టర్స్, పెద్ద పెద్ద ట్యాంక్స్, దీనికి ఏం అవసరం లేదు అనారోబిక్కి. బెటర్ ఫర్ హై స్ట్రెంత్ ఆర్గానిక్స్, పెద్ద పెద్ద స్ట్రెంత్ ఆర్గానిక్స్కి, లైక్ పెద్ద పెద్ద ఆర్గానిక్స్ ఉంటాయి కదా, వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి సింపుల్. ఓకే, హై క్యాపిటల్, లోవర్ సెటప్. సో అమౌంట్ ఎక్కువనే అవసరం, సెటప్ స్టార్ట్అప్ అనేది కొంచెం స్లో ఉంటుంది, అంటే టైం పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అరోబిక్లో ఫాస్టర్ అండ్ సింప్లర్ ఫర్ లో టు మీడియం అండ్ లో వేస్ట్. సో కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్ ఇది, అండ్ లోవర్ ఇనిషియల్ కాస్ట్. ఫస్ట్ కాస్ట్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది, బట్ దాని తర్వాత మనకి ఎక్కువ రిక్వైర్మెంట్స్ వస్తున్న కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ మీరు ఇన్ కేసు ఇదే రాసుకోవచ్చు లోవర్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ హై ఆపరేషన్ కాస్ట్, దీనికి కూడా ఆపరేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువనే. సో కంబైన్ సిస్టమ్స్ అంటే మనీ ప్లాంట్స్ లెవరేజ్ బోత్ అనెరిక్ స్టేజ్ అండ్ ఎరోబిక్. సో కొన్ని ప్లాంట్స్ అనేవి రెండింటిని యూజ్ చేసుకుంటాయి, లైక్ అనెరిక్ స్టేజ్ ఒకటి అండ్ ఎరోబిక్ పాలిషింగ్ ఒకటి. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ టైప్స్ ఆఫ్ బయోగ్యాస్ డైజెస్టర్స్. సో ఇక్కడ బయోగ్యాస్ డైజెస్టర్స్ అని అంటే సింపుల్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టర్స్ ఉంటాయి, వాటిని మనం బయోగ్యాస్ని కన్వర్ట్ చేసినప్పుడు లైక్ బయోమాస్ని హీట్ చేసినప్పుడు బయోగ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఆ టైప్స్ ఏంటి అని అంటే ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్, ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్, బెలూన్ ఫ్లెక్సిబుల్ బ్యాగ్ డైజెస్టర్ అండ్ కంటిన్యూస్ స్టిల్డ్ ట్యాంక్ రియాక్టర్, ప్లగ్ ఫ్లో డైజెస్టర్. ఇవి రియాక్టర్స్ అనమాట. ఇవి మొత్తం ఉంటాయి 7 ఉంటాయి దీంట్లో. ఫిక్స్డ్ మీకు 5 మార్క్స్ వచ్చిందండి క్వశ్చన్, జస్ట్ ఒక 4 or 5 రాసినా సరిపోతుంది. ఓకే, 7కి 7 అవసరం లేదు, జస్ట్ డిపెండ్ అపాన్ ద మార్క్స్. ఓకే, మీకు ఇచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇదంతా రాయండి. ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్లో డిజైన్ ఎట్లా డిజైన్ అంటే అండర్ గ్రౌండ్ బ్రిక్. సో నార్మల్గా ఫస్ట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో బ్రిక్స్ ఉంటాయి అండ్ కాంక్రీట్ ఉంటుంది, దాని తర్వాత పైన గ్యాస్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే, గ్యాస్ స్టోరేజ్ ఉంటుంది, మూవింగ్ పార్ట్స్ అనేవి ఏముంటావు. ఇది దాని డిజైన్. దీనివల్ల యూఎస్ ఏంటి అంటే డ్యూరబుల్, 20 years దాకా ఉంటుంది, లో మెయింటెనెన్స్ అండ్ థర్మబుల్లీ స్టేబుల్. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే గ్యాస్ ప్రెషర్ ఫ్లక్చువేట్స్, గ్యాస్ ప్రెషర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానికి స్కిల్డ్ పర్సన్ కావాలి కన్స్ట్రక్ట్ చేయడానికి. ఓకే, ఎందుకంటే మన లీక్స్ ఉంటాయి కదా, లీక్స్ జరగకుండా అనమాట. సో దీనికి ఎక్కువ సూటబుల్ దేనికంటే రూరల్ హౌస్ హోల్డ్. ఓకే,
నెక్స్ట్ ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్ అంటే ఇట్ ఈస్ డిజైన్ బై అండర్ గ్రౌండ్ డైజెస్టర్ ఒకటి అండ్ విత్ ఫ్లోటింగ్ మెటల్ డ్రమ్ యాజ్ అ గ్యాస్ హోల్డర్. సో దీనికి కూడా పైన గ్యాస్ హోల్డర్ ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే గ్యాస్ స్టోరేజ్ కోసం, ఓకే, టు స్టోర్ ద గ్యాస్. నెక్స్ట్ ఇలా ప్రాసెస్ వచ్చేసి కాన్స్టెంట్ ప్రెషర్ అవుట్పుట్. సో దీంట్లో ఏమైతే అంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, రైట్. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే స్టీల్ పార్ట్స్ కరోట్. సో ఇక్కడ కరోజన్ నథింగ్ బట్ స్టీల్ పార్ట్స్ అనేవి చిలుము అంటారు కదా, చిలుము ఎక్కుతాయి. అలా ఆ ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ మనము ఎప్పటికప్పటికి వాటిని మారుస్తూ ఉండాలి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ హై కాస్ట్, ఓకే, హై కాస్ట్ మెయింటెనెన్స్ అనమాట. బెస్ట్ ఫర్ హౌస్ హోల్డ్స్, ఫర్ స్మాల్ ఫార్మ్స్, చిన్న చిన్న అగ్రికల్చర్కి, చిన్న చిన్న హౌస్ హోల్డ్స్కి, ఇంట్లో వరకు మాత్రమే అవసరం ఇవి. నెక్స్ట్ బెలూన్ ఫ్లెక్సిబుల్ బ్యాగ్ డైజెస్టర్. సో దీని డిజైన్ ఎట్లా వచ్చి ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ రబ్బర్ ట్యూబ్ బ్యాగ్ విత్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. సో మొత్తం మనకు బయట లోపల ఏముంటాయి అంటే ప్లాస్టిక్తో మేడ్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీనివల్ల యూస్ ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ సింపుల్గా మనం దాన్ని స్ట్రక్చర్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వల్నరబుల్ టు డ్యామేజ్. మేబీ దీన్ని డ్యామేజ్ సింపుల్గా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే ప్లాస్టిక్ రబ్బర్ కదా, సింపుల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ ఫర్ టెంపరీ. ఇది మన పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, చాలా రోజులు రాదు ఇది. ఓన్లీ కొద్ది రోజుల వరకు, ఓన్లీ ఫర్ సమ్ మంత్స్ ఆర్ సమ్ ఓన్లీ 1 year అట్లా. ఓకే. నెక్స్ట్ కంటిన్యూస్ స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్, నథింగ్ బట్ CSTR. ఓకే. సో దీంట్లో ఎట్లా లార్జ్ ట్యాంక్ ఉంటుంది అనమాట. లార్జ్ ట్యాంక్ ఉంటుంది అండ్ దాని లోపల ఆ ట్యాంక్ లోపల వాట్ ఈస్ దట్ కాల్డ్ మ్యాస్ ఉంటుంది కదా, మాస్ మొత్తం మిక్స్ చేస్తాం అనమాట. ఓకే. లైక్ మెకానికల్ రీసర్క్యులేషన్ జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్సలెంట్ ఫర్ యూనిఫామ్ అండ్ లార్జ్ స్కేల్ మేనర్. సో ఇక్కడ మనము లార్జ్ స్టోరేజ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం ట్రీట్ చేసుకోవడానికి ఇది అవసరం. ఓకేనా. నెక్స్ట్ దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే రిక్వైర్స్ ఎనర్జీ ఇన్పుట్ అండ్ మెకానికల్ పార్ట్స్. అదొకటి కాకుండా దీనికి ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవసరం అనమాట. ఎనర్జీ అనేది ఎక్స్టర్నల్, మనము ఇండిపెండెంట్ కాకుండా కొంచెం డిపెండెంట్, ఎక్స్టర్నల్గా మనము ఇంకేమైనా ఎనర్జీని దీనికి ప్రొవైడ్ చేసి ఏమైతే అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కువ యూజ్ చేసుకుంటాం అంటే మనం నార్మల్గా ఇండస్ట్రీస్లో ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటారు అండ్ మున్సిపల్ వేస్ట్ వాటర్లో. ఓకే, టు రిఫైన్ ద మున్సిపల్ వేస్ట్ వాటర్. నెక్స్ట్ ప్లగ్ ఫ్లో ట్యూబులర్ డైజెస్టర్. సో దీని డిజైన్ వచ్చేసి లాంగ్ ఇన్సులేటెడ్ ట్యాంక్. దీనికి కూడా పెద్ద ట్యాంక్ ఉంటుంది. సో ఇట్ ఫ్లోస్ టు ద మెకానికల్ మిక్సింగ్. సో దీంట్లో కూడా మనం మిక్స్ చేస్తూ ఉంటాం మెకానికల్ ఫ్లూయిడ్స్ ప్లస్ వేస్టేజ్ అనమాట. ఓకే, దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే దీని వల్ల యూజ్ ఏంటంటే స్ట్రక్చర్ సింపుల్ ఉంటుంది అండ్ ఎనర్జీ ఎఫిషియంట్, బాగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కాన్సిక్వెన్సెస్ వచ్చేసి పొటెన్షియల్ ఫర్ స్కమ్ లేయర్. ఓకే, అండ్ లెస్ సూటెడ్ ఫర్ వేరియబుల్ ఫీడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ ఉంటుంది కదా, దానికి సూట్ కాదనమాట. ఓన్లీ సిమిలర్ మాత్రమే వేయాలి. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు దీన్ని అగ్రికల్చర్ రెసిడ్యూస్లో. ఓకే. నెక్స్ట్ హై రేట్ సస్పెండెడ్ అటాచ్డ్ గ్రోత్ రియాక్టర్స్ అని అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. UASB ఒకటి, EGSB ఒకటి, ASBR. మీకు ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దీన్ని రాయకండి, జస్ట్ 7th నేర్చుకోండి అండ్ 5th వరకు ఎనఫ్ మీకు. ఓకే, రైట్. జస్ట్ ఇన్ కేస్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఒకటి మర్చిపోయినా ఒకటి రిమెంబర్, ఒకటి గుర్తుంటుంది కదా అలా. ఓకే, USB అని అంటే అప్ ఫ్లో ఎనర్బిక్ స్లడ్జ్ బ్లాంకెట్ అనమాట. దీంట్లో కూడా అది ఆక్సిజన్ అనేది యూజ్ చేసుకోమన్నమాట USBలో. దీంట్లో కూడా బయోగ్యాస్ జనరేటర్ యాజ్ వేస్ట్ వాటర్ పాసెస్ త్రూ స్లడ్జ్ గ్రాన్యూల్స్. ఇక్కడ బయోగ్యాస్ అనేది జనరేట్ అవుతుంది, బట్ అక్కడ వేస్ట్ వాటర్ ఎలా పోతాయంటే స్లడ్జ్ లైక్ చెత్తలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, EGSB అని అంటే లైక్ యూజ్ మీడియా ఆర్ గ్రాన్యుల్ సర్చ్ ఫర్ హై రేట్ డైజెషన్ అండ్ కంపాక్ట్ ఫుడ్ ప్రింట్. సో ఇక్కడ ఇది మనం ఏమి యూజ్ చేసుకుంటామంటే స్లడ్జెస్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనమాట, గ్రాన్యులర్ స్లడ్జ్ని. ఓకే, రైట్. నెక్స్ట్ ASBR అంటే సీక్వెన్సింగ్ బ్యాచ్ ఆపరేట్స్ ఇన్ సైకిల్, లైక్ సైకిల్స్లో అనమాట. ఫిల్, రియాక్ట్, సెటిల్, డికాంట్. మళ్ళీ సేమ్ సైకిల్, ఫిల్, రియాక్ట్, సెటిల్, డికాంట్. సో ఇక్కడ ఏమైతే అంటే ఫస్ట్ మనం ఫిల్ చేస్తాం వేస్టేజ్ని. ఓకే, దాని తర్వాత రియాక్షన్ అవుతుంది అంటే ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత సెటిల్ డౌన్ అవుతుంది. సెటిల్ డౌన్ ఏమవుతుంది, స్లడ్జ్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది అవసరమైంది ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫిల్ చేస్తాం అంటే సైక్లిక్ ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ దీంట్లో యూస్ వచ్చి హై కన్వర్షన్ రేట్స్, ఎఫిషియెంట్ ఫుడ్ ప్రింట్ అండ్ కాన్సిక్వెంట్ వచ్చేసి కాంప్లెక్స్ కంట్రోల్, సాలిడ్ సపరేషన్ నీడెడ్. సో ఇక్కడ కొంచెం కష్టం ఇది సపరేషన్లో, ఎందుకంటే కొంచెం ఇక్కడ స్లడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి సపరేషన్ కొంచెం తక్కువ, అంటే చెత్త ఎక్కువ వస్తుంది కాబట్టి. బెస్ట్ ఫర్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్. ఇండస్ట్రియల్ అట్లనే వేస్ట్ వస్తాయి కాబట్టి వాటి కోసం నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పెషలైజ్డ్ టైప్స్లో 2 స్టేజ్ డైజెస్టర్స్, సపరేట్ హైడ్రోలైసిస్ అండ్ మెథనోజెన్సిస్ డైజెస్టర్స్ ఫర్ ఆప్టమైజ్డ్ ఈల్డ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే హైడ్రోలైసిస్ని అండ్ మెథనోజెన్స్ వచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, రియాక్టర్స్ని, వాటిని సపరేట్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, థర్మోఫోలిక్ వర్సెస్ మెసోఫోలిక్ ఆపరేషన్. అంటే మెసోఫోలిక్ ఏమో 20 to 40 degrees Celsius యూజ్ చేసుకుంటారు అండ్ థర్మోఫోలిక్ వచ్చేసి 50 to 60 degrees Celsius. ఇన్ కేస్ మీకు ఇది 2 marks అడగవచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ ద థర్మోఫిలిక్ అండ్ మెసోఫిలిక్ ఆపరేషన్స్ అని అంటే జస్ట్ టెంపరేచర్ డిఫరెన్స్ అంతే. ఓకే, ఆటో జనరేట్ టు హై ప్రెషర్ అని అంటే ప్రొడ్యూసెస్ హై ప్రెషర్ లైక్ CO2 స్ట్రిప్డ్ మెథేన్ అప్ టు 58 bar. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ గ్యాస్ ఈల్డ్. టైపికల్ బయోగ్యాస్ ఈల్డ్ పర్ బయోమాస్ టైప్. సో మనకు ఆ బయోమాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాస్ ఉంటాయి అనమాట. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాస్ని బేస్ చేసుకొని, సో ఇప్పుడు మనకు క్యాటల్ మెన్యూర్ ఉంది. ఓకే, ఆ క్యాటల్ మెన్యూర్కి మనకు ఎంత బయోగ్యాస్ వస్తుంది. ఓకే,
ఇంత ఇంత బయోమాస్ ఉంటే ఇంత బయోగ్యాస్ వస్తుంది. నెక్స్ట్ పిగ్ మాన్యూర్ ఉంది. సో క్యాటిల్ అంటే లైక్ షీప్ అండ్ బఫెలో వాటి మాన్యూర్. నెక్స్ట్ పిగ్ అని అంటే అది. నెక్స్ట్ పౌల్ట్రీ ఇలా అనమాట. సో డిఫరెంట్ మన ఫుడ్ వేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం రోజు వేస్టేజ్ ఫుడ్ ఉంటుంది ఒక దగ్గర వేస్తాము, దాని నుంచి కూడా మనకు బయోగ్యాస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో వెజిటేబుల్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, మెయిజ్ వేస్ట్ అండ్ సమ్ క్యాటిల్ వేస్ట్, యానిమల్స్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ బయోగ్యాస్ వస్తుంది అనమాట. డిఫరెంట్ క్వాంటిటీలో బయోగ్యాస్ వస్తుంది. అదే ఇది అనమాట. ఓకేనా. సో సింపుల్గా గ్యాస్ ఈల్డ్ మనము టిపికల్ అనమాట. గ్యాస్ ఈల్డ్ దేని వేస్ట్ చేసుకొని ఎంత వస్తుంది అనేది. ఓకే. ఇక్కడ ఫీల్డ్ స్టాక్ బయోగ్యాస్ ఎంత వస్తుంది. క్యాటిల్ మెన్యూర్కి ఏమో 30 మీటర్ క్యూబా. ఓకే. నెక్స్ట్ పిగ్ మెన్యూర్కి ఇది ఎంత ఒకసారి చూసుకోండి అంతే, టైం వేస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఓకే రైట్. నెక్స్ట్ మెథేన్ ఈల్డ్ అండ్ కంపోజిషన్. బయోగ్యాస్ typically contains 50 to 70% methane. అడ్వాన్స్ సిస్టమ్ కెన్ రీచ్ 80 to 90%. సో ఇక్కడ నార్మల్గా బయోగ్యాస్లో ఎంత ఉంటుంది అంటే మెథేన్ నథింగ్ బట్ CH4 50 to 70% ఉంటుంది. మనం ఇంకా అడ్వాన్స్ సిస్టమ్స్లో యూజ్ చేసుకుంటే వీ కెన్ రీచ్ అప్ టు 80 to 90%. ఓకే. క్యాలిక్యులేటెడ్ ఈల్డ్స్ అంటే బస్వెల్ ఈక్వేషన్ అనమాట దీనికి. లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిక్విడ్స్. ఇది వాటి కాన్సన్ట్రేషన్. ఇది మీకు అవసరం లేదు టాపిక్, జస్ట్ ఒక ఐడియా కోసం. కర్మగాలి 2 మార్క్స్ ఇస్తే ఐడియా ఉంటే సగమన్నా రాయొచ్చు కదా అలా. నెక్స్ట్ పర్ ప్రొడ్యూస్ ఈల్డ్స్ ఫ్రమ్ రియల్ డేటా. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్. సో దీంట్లో ఫుడ్ వేస్ట్ లైక్ బయోగ్యాస్ ఇంత ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్. సో వీటిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది ఎఫెక్ట్ చేస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఫీడ్ స్టాక్, వొలటైల్ సాలిడ్స్, టెంపరేచర్ అండ్ మిక్సింగ్ అనమాట. ఓకే. ఫీడ్ స్టాక్ అని అంటే మోర్ లిపిడ్స్ హైయర్ ఈల్డ్, ఎక్కువ లిపిడ్స్ ఉంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, మోర్ లీన్ అయినా లోయర్. నెక్స్ట్ వొలటైల్ సాలిడ్స్ అంటే ఆప్టిమల్ వోల్టేజ్ లోడింగ్ అనమాట, లైక్ ఈల్డ్స్ అప్ టు 4.5. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చేసి మెసోఫోలిక్లో 30 to 40, థర్మోఫోలిక్లో 50 to 60%. ఇదేమో మెసోఫోలిక్ అనేది స్టేబుల్గా జరుగుతుంది, కాన్సిస్టెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ రేంజ్ ఉంటుంది థర్మోఫోలిక్లో, బట్ కాస్ట్లీ ఎక్కువ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఇస్ కంబ్యూషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బయోగ్యాస్. సో ఇక్కడ కంబ్యూషన్ నథింగ్ బట్ బర్నింగ్ అనమాట. ఓకేనా. సో మనం బయోగ్యాస్ని ఎట్లా బర్న్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ యూజ్ చేసుకుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్. ఓకే. సో ఇవన్నీ క్యారెక్టర్స్ని మనం యూజ్ చేసుకొని బయోగ్యాస్ని మనం బర్న్ చేస్తాం, ప్రొడ్యూస్ చేస్తాం బయోగ్యాస్ని. ఓకే. సో అదేంటి అంటే ఇక్కడ బయోగ్యాస్ కంపోజిషన్ అండ్ కలరిఫిక్ వాల్యూ. కలరిఫిక్ వాల్యూ అని అంటే సింపుల్గా లైక్ మనం బర్న్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనమాట, దాన్ని మనము కలరిఫిక్ వాల్యూ అని అంటాం. టిపికల్ బయోగ్యాస్ కన్సిస్ట్ ఆఫ్, నార్మల్గా బయోగ్యాస్కి ఎంత ఉంటుంది 55 to 70% ఆఫ్ మెథేన్ ఉంటుంది CH4 అండ్ 30 to 45% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది విత్ ట్రేసెస్ ఆఫ్ సిన్ గ్యాసెస్ లైక్ H2, H2S, N2 అండ్ కొంచెం మాయిశ్చర్. సో మనకు బయోగ్యాస్లో మొత్తం ఏమేమి ఉంటాయి అని అంటే CH4 ఉంటుంది, CO2 ఉంటుంది అండ్ H2S, N2 ఉంటుంది అండ్ కొంచెం మాయిశ్చర్ కూడా ఉంటుంది. ఓకే. మనం మాయిశ్చర్ కూడా తీసేసుకోనికి ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ లోవర్ కలరిఫిక్ వాల్యూ LCV రేంజెస్ ఫ్రమ్, అదొకటి కాకుండా ఇంకేముంటుంది కలరిఫిక్ వాల్యూ కూడా ఉంటుంది. అది ఎంత అంటే ఫ్రమ్ 4800 to 6900 ఇది. ఓకే. కిలో క్యాలరీస్ పర్ మీటర్ క్యూబ్ ఇది. నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ద మెథేన్ కంటెంట్. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథేన్ కంటెంట్. ఇన్ కేసు మెథేన్ కంటెంట్ ఇంక్రీజ్ అయింది అనుకో ఈ కలరిఫిక్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈ స్టాండర్డ్ మిక్చర్ 60% ఆఫ్ CH4 బయోగ్యాస్ హ్యాజ్ ఎన్. సో సింపుల్గా ఏంటంటే ఒక 60% ఆఫ్ మెథేన్కి ఎంత ఉంటుంది LCV వాల్యూ 22.6 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కంబ్యూషన్ అండ్ ఫ్లేమ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ మనము ఏ కైండ్ ఆఫ్ బర్నింగ్ యూజ్ చేస్తాము అండ్ వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూసుకున్నట్లయితే ఫ్లేమబిలిటీ రేంజ్ ఇన్ ఎయిర్లో బయోగ్యాస్ ఇగ్నైట్స్ బిట్వీన్ 6 to 12% వాల్యూమ్ ఇన్ ఎయిర్. ఓకే. నెక్స్ట్ లామినార్ బర్నింగ్ వెలాసిటీ ఈజ్ లోవర్ దాన్ ప్యూర్ మెథడ్. సో దీనిలో మెథేన్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. బయోగ్యాస్ వచ్చేసి 0.24, మెథేన్ వచ్చి 0.36 అండ్ CO2 అనేది డైల్యూషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇగ్నిషన్ టెంపరేచర్లో వచ్చేసి 650 to 750 అనమాట. నెక్స్ట్ అడియాబాటిక్ ఫ్లేమ్ టెంపరేచర్ ఇట్స్ నథింగ్ బట్ AFT. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ CH4. ఓకే. మెథేన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మెథేన్ ఎక్కువైతే ఇది కూడా ఎక్కువ అవుతుంది. ఓకే. ఎఫెక్ట్స్ ఆఫ్ కంపోజిషన్. సో దీనివల్ల కంపోజిషన్ ఎఫెక్ట్స్ ఏంటంటే CO2 డైల్యూషన్ రెడ్యూసెస్ ఫ్లేమ్ టెంపరేచర్ అండ్ స్పీడ్స్ బై అబ్జర్వింగ్ హీట్ అండ్ డైల్యూటింగ్ రియాక్టివ్ స్పీసీస్. సో ఇక్కడ CO2 డైల్యూషన్ ఫాస్ట్గా ఉందనుకో టెంపరేచర్ కూడా కొంచెం తక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హైడ్రోజన్ అడిషన్ అంటే 30 to 40% యాడ్ చేసుకుంటే సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్ లామినార్ ఫ్లేమ్ స్పీడ్. సో మనం హైడ్రోజన్ యాడ్ చేసుకున్న కొద్దీ మనకు లామినార్ ఫ్లేమ్ అనేది కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ 2x అనమాట, 2 times అవుతుంది అనమాట. లైక్ 1.9x, అప్రాక్సిమేట్లీ 1.9x బట్ 2x. హయ్యర్ మెథేన్ కంటెంట్ ఈల్డ్స్ షార్టర్ ఫ్లేమ్స్ అండ్ గ్రేటర్ హీట్ రిలీజ్. సో ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ హైట్ అవుతున్న కొద్దీ ఫ్లేమ్స్ అనేది కొంచెం తక్కువ అవుతాయి అండ్ గ్రేటర్ అనేది హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఎక్కువ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కంబ్యూషన్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ మెజర్మెంట్స్ అని అంటే ఇక్కడ కలరిఫిక్ వాల్యూ వచ్చేసి 20 to 29 అండ్ CH4 మెథేన్ వచ్చేసి ఫ్రాక్షన్ 55 to 70 అండ్ బర్నింగ్ వెలాసిటీ అంటే 0.2, 0.3. ఫ్లేమబిలిటీ రేంజ్ వచ్చేసి 6 to 12% ఇన్ ఎయిర్ అండ్ 650 to 700. ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం, జస్ట్ ఒక సమ్మరీ టేబుల్ లాగా.
ఓకే. సో ఫ్లేమ్ కలర్ అండ్ బ్రైట్నెస్ అంటే ఏ ఫ్లేమ్ కలర్ ఉంటే దీన్ని ఇండికేట్ చేస్తానని మనం చూసుకోవాలి ఇక్కడ. సో బ్రైట్నెస్ ఇట్ ఇండికేట్స్ కంబ్యూషన్ క్వాలిటీ. సో ఏం చేస్తుంది కలర్, సో దాని క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. సపోజ్ బ్లూ ఉందనుకో ఐడియల్, లైక్ ఎల్లో ఉందనుకో సజెస్ట్ సూట్ అండ్ ఇన్కంప్లీట్ కంబ్యూషన్. సో ఎల్లో ఆర్ ఆరెంజ్ ఉందనుకో అది పర్ఫెక్ట్ కాలేదని చెప్పేసి. ఓకే రైట్. బ్లూ ఉంటే ఓకే పర్ఫెక్ట్ ఐడియల్. నెక్స్ట్ స్టెబిలిటీ కెన్ బి ఎఫెక్టెడ్ బై CO2 and H2S. Burner design must adapt to బయోగ్యాస్ స్పెసిఫిక్ కండిషన్స్ సచ్ యాజ్ లో ఫ్లేమ్ అండ్ వేరియింగ్ కంపోజిషన్. సో ఇక్కడ స్టెబిలిటీగా మనకు స్టేబుల్గా ఉండాలంటే ఫ్లేమ్ అనేది కూడా కాన్స్టెంట్ వేలో ప్రొడ్యూస్ చేయాలి, ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఇస్ యూటిలైజేషన్ ఫర్ కుకింగ్. సపోజ్ ఇప్పుడు మనము బయోగ్యాస్ అని చెప్పినాము, బయోగ్యాస్ని మనము కుకింగ్గా ఎట్లా యూజ్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోగ్యాస్ ఇన్ కుకింగ్. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ భారత్ గ్యాస్ యూజ్ చేసుకుంటాము, లైక్ ఎల్పిజి యూజ్ చేసుకుంటాం. సో ఈ గ్యాసెస్కి బదులు మనం బయోగ్యాస్ యూజ్ చేసుకుని న్యాచురల్గా లో కాస్ట్లో అయిపోతుంది కదా. ఇదే రాసేసాను, మీకు అర్థమైన టాపిక్స్లో అర్థమైన పాయింట్స్ రాసేసుకోండి. అది కంపేర్ చేయండి, ఇది కంపేర్ చేయండి, అది ఎక్కువ కాస్ట్, ఇది లో కాస్ట్, ఇది న్యాచురల్గా వస్తుంది, ఆర్టిఫిషియల్గా వస్తుంది, ఇది మంచిది, దీనివల్ల యూజెస్ ఉంటాయి, దానివల్ల మనకి ఏమి ఉండదు, దానివల్ల పొల్యూషన్ అవుతుంది, ఇంకా హెల్త్ ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉంటుంది, అట్లా రాయండి. ఓకే. సో దీనివల్ల ఏంటి అని అంటే ఎందుకు అవసరం అంటే ఇట్ ఇస్ క్లీన్ అండ్ ఎఫిషియంట్ అండ్ ఇన్స్టెంట్ హీట్. అంటే దీనికి ముందే మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎప్పుడు అంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ హీట్ చేసుకోవచ్చు. ఓకే. క్లీన్ అండ్ ఎఫిషియంట్, ప్రొడ్యూసెస్ స్మోక్ ఫ్రీ, అసలు స్మోకే ఉండదు, పొగ రాదు. డ్రాస్టికల్లీ రెడ్యూసింగ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. సో నార్మల్గా మన ఇంటి లోపల పొల్యూషన్ అనేది ఉండదు, ఎందుకంటే స్మోక్ ఫ్రీ కాబట్టి. నెక్స్ట్ ఇన్స్టెంట్ ఏంటంటే నో నీడ్ ఫర్ ప్రీ హీటింగ్, ముందే మనం దాన్ని హీట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే. ఇమీడియట్గా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్లేమ్కి ఎంత అంటే ఫ్లేమ్ అంత ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్స్ టైం అని మనం ఒకటి కాకుండా టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్. సో దీనికి స్టవ్ ఏం అవసరము, సిస్టమ్ ఏం అవసరం అని అంటే బయోగ్యాస్ కంపాటబుల్ బర్నర్స్, లైక్ మనకు బయోగ్యాస్కి కావాల్సిన సూటబుల్ బర్నర్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే బెటర్ అనమాట. లైక్ ఎల్పిజికి సిమిలర్ ఉంటాయి బట్ కొంచెం పెద్దగా అనమాట. ఓకే. ఎందుకంటే అలా మనకు ఎయిర్ మిక్స్ అవ్వాలి కదా దానికోసం. నెక్స్ట్ ట్యూబింగ్ అండ్ ప్రెషర్, సింపుల్ పైపింగ్ ఫ్రమ్ బయోడైజెస్టర్. ఇప్పుడు మనకు ప్రెషర్, ఇప్పుడు మనకు భారత్ గ్యాస్ ఏమంటారు సిలిండర్ నుంచి మన గ్యాస్కి ఇట్లా వస్తుంది కదా పైప్, అంటే ప్రెషర్ అనమాట. సో దీనికి కూడా పైపింగ్ అవసరం, లైక్ టు కిచెన్ కోసం. లైక్ ఓకే ప్రెషర్ ఇస్ లో, నార్మల్గా ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్ కేసు ఏమైనా ఫెయిల్ అయినా కూడా ఎక్కువ డిజాస్టర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. ఓకే. సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే యూజ్ మాయిశ్చర్ ట్రాప్స్, ఎన్ష్యూర్ H2S రిమూవల్ టు ప్రివెంట్ కరోజన్. సో నార్మల్గా ఏమన్నా ఉంటే అక్కడ కరోజన్ జరగకుండా, లేక చిలుము ఆగమాగం కాకుండా మనం H2Sని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమైతే అంటే అది రిమూవ్ అయిపోతుంది, అది జరగదు. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఏదైనా, సో మనం దీని దగ్గర కూడా ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ టిపికల్ కన్జంప్షన్లో నార్మల్గా ఎంత 200 to 450 లీటర్ పర్ అవర్ పర్ బర్నర్. ఓకే. ఫ్యామిలీ 5 యూజెస్ నార్మల్గా ఇంత యూజ్ చేసుకుంటారు ఒక ఫ్యామిలీ. ఓకే. నెక్స్ట్ హోమ్ బయోగ్యాస్ సిస్టమ్స్ ఏంటంటే ఆఫర్ కంపాటబుల్ బర్నర్స్ లైక్ కౌంటర్ టాప్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్. ఇంత there are $135. Conversion kits అంటే స్టాండర్డ్ ఎల్పిజి స్టవ్స్ కెన్ బి మోడిఫైడ్ టు బర్న్ బయోగ్యాస్ విత్ సింపుల్ నాజిల్ అండ్ ఎయిర్ అడ్జస్ట్మెంట్ చేంజెస్. సింపుల్. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే క్లీన్, స్మోక్ ఫ్రీ మనం చూసుకున్నాం. కాన్సిక్వెన్సెస్ ఏంటి, కొంచెం ఇన్స్టాలేషన్ కొంచెం పెద్దది కావాలి కాబట్టి కొంచెం ఇబ్బంది, కాంప్లెక్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇమీడియట్ హీట్ కంట్రోల్, వెంటనే హీట్ చేసుకోవచ్చు, ప్రీ హీటింగ్ అనేది ఏం అవసరం లేదు. అండ్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసి కల్చరల్ యాక్సెప్టెన్స్ ఇష్యూస్ విత్ డంగీస్. సో ఇక్కడ మనము మెన్యూర్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కల్చరల్గా మనం కొంతమంది యూజ్ చేయాలి అనమాట దాన్ని. ఓకే. ఎందుకంటే అది వేస్ట్ కదా అలా. సేవ్స్ టైమ్ అండ్ ఫ్యూయల్. సో ఇది టైంని, ఫ్యూయల్ని, మనీని కూడా సేవ్ చేస్తుంది. అండ్ నీడ్స్ రెగ్యులర్ మెయింటెన్, అదొకటి కాకుండా మనం రెగ్యులర్గా దాన్ని చూస్తాం, లైక్ మాయిశ్చర్ ఉంటుంది కదా అది ఏమి ఉండకుండా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ అని అంటే నేపాల్. సో WWF ఇన్స్టాల్డ్ సిస్టమ్స్ ప్రొటెక్ట్ ఫారెస్ట్, ఇంప్రూవ్ కిచెన్ ఎయిర్. సో ఇక్కడ నేపాల్లో దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట ఎక్కువ దీన్ని. ఓకే. నెక్స్ట్ వన్ ప్రెజెన్స్లో కన్వర్టెడ్ హ్యూమన్ వేస్ట్ సిస్టమ్స్ హ్యావ్ కట్ ఫైర్వుడ్ సిస్టమ్స్ బై 60%. సౌత్ ఇండియన్లో మనది లైక్ బయోగ్యాస్ ఇయర్స్ ఆ గ్రేటర్ డైటరీ వేరియటీ అప్రాక్సిమేట్లీ 40 minutes రిడక్షన్ ఇన్ కుకింగ్ టైం. సో దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్ అయిపోతాయి అనమాట కుకింగ్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇంజన్ ఆపరేషన్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఇంజన్ నథింగ్ బట్ ఐసీ ఇంజన్. ఓకే. సో ఇది ఐసీ ఇంజన్ అనమాట, దాని ఆపరేషన్ ఎలా ఉంటుంది, దీనివల్ల మనకి ఎకనామికల్గా ఎలా యూజ్ ఉంటాయి అనేది చూసుకున్నాము. సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆటో అండ్ డీజిల్ సైకిల్స్ అనమాట. సో దీనిలో ఒకటి స్పార్క్ ఇగ్నిషన్ అంటే నథింగ్ బట్ ఆటో సైకిల్. ఓకే. సో ఇక్కడ ఇన్వాల్వ్స్ 4 strokes ఏంటి, ఇంటేక్, కంప్రెషన్, కంబ్యూషన్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాస్ట్. ఇవి 4 అనమాట. ఏమున్నాయి 4 strokes, ఇంటేక్, కంప్రెషన్, కంబ్యూషన్ అండ్ ఎగ్జాస్ట్. ఎఫిషియన్సీ డిపెండ్స్ ఆన్ కంప్రెషన్ రేషియో. సో ఇక్కడ ఇది ఎంత బాగా పనిచేస్తుంది ఎలా చెప్తామనంటే డిపెండ్స్ ఆన్ ద కంప్రెషన్ రేషియో ఆఫ్ టు హయ్యర్ రేషియోస్. ఎక్కడ అంటే హయ్యర్ రేషియో ఉందనుకో బెటర్ థియరిటికల్ ఎఫిషియన్సీ. దీని ఫార్ములా చూసుకుంటే నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1 ఆఫ్ గామా వై. ఇక్కడ వీడి వరకే ఫార్ములా, బట్ ఎంత అవసరం లేదు మీకు, మళ్ళీ ఇక్కడ లిమిట్ అయింది. ఇది రాయకుండా సంబంధం లేదు, జస్ట్ నో ఇట్ ఆఫ్ దిస్, జస్ట్ అక్కడ టీ రాసేస్తుంది.
నెక్స్ట్ కంప్రెషన్ ఇగ్నిషన్ డీజిల్ సైకిల్ అనమాట. ఓన్లీ ఎయిర్ ఈస్ కంప్రెస్డ్, దెన్ ఫ్యూయల్ ఈస్ ఇంజెక్టెడ్ ఇంటూ హాట్ ఎయిర్. డీజిల్స్ అచీవ్ హయ్యర్ కంప్రెషన్ రేషియోస్ అండ్ thus inherently greater thermal efficiency. Okay, so next real world efficiency and energy losses అంటే సో typical spark ignition in engine converts approximately 25-30% of fuel energy into mechanical work. సో ఇది నార్మల్గా ఎంత కన్వర్ట్ చేస్తారంటే 25-35% ఆఫ్ ఫ్యూయల్ ఎనర్జీని మెకానికల్ వర్క్గా కన్వర్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు డీజిల్ ఉంది కదా, ఇప్పుడు 35% మాత్రమే మెకానికల్ వర్క్ అండ్ 70% ఇంకా 60% అయినా వేస్టేజ్. ఓకే, అందుకే మన డీజిల్ ఎక్కువైపోతుంది. అట్లా డీజిల్స్ క్యాన్ రీచ్ అప్ టు 40-40%, ఇదేమో 40-45% అంటే 50% ఇంకా వేస్టే. ఓకే, డీజిల్స్ అనేవి వేస్ట్ ఇంకా 50%. నెక్స్ట్ లాసెస్ వచ్చేసి 65%, 75% అప్రాక్సిమేట్లీ ఎగ్జాస్ట్ హీట్, కూలింగ్ సిస్టమ్ హీట్ ఇదంతా. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అడ్వాన్సెస్ లైక్ ఈ టర్బో ఛార్జింగ్, డైరెక్ట్ ఇంజెక్షన్, వేరియబుల్ వాల్వ్ టైమింగ్, ఎగ్జాస్ట్ హీట్ రికవరీ అండ్ హైబ్రిడెక్స్ అనేవి ఇట్ కెన్ పుష్ ఎఫిషియన్సీ అబౌవ్ 40-50% ఇన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఇంజన్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ప్రొడక్షన్ ఆఫ్ డీజిల్. ఇప్పుడు మన డీజిల్ ఉంది, ఎంత ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము అంటే ఎంత యూజ్ చేసుకుంటాము అంటే జస్ట్ అప్రాక్సిమేట్లీ 40-50% కదా. సో దీన్ని మ్యాక్సిమం ట్రై చేస్తారు ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, అది నెక్స్ట్ ఎకానమిక్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్, ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. సో ఇవన్నీ ఇంత కాస్ట్ కావాలి దీనికి, మెయింటెనెన్స్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్కి లైక్ ఇన్ని డాలర్స్ కావాలి. ఓకే, ఇదంతా అవసరం లేదు. ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో జస్ట్ నార్మల్గా రాసేసి తీసుకోండి. లైక్ ఫ్యూయల్ కాస్ట్ ఇప్పుడు ఎంత ఉన్నది, కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉంటే ఎంత ఉన్నప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు మనం జస్ట్ యూజ్ చేసుకునేది ఎంత అంటే 40-50% ఆఫ్ డీజిల్ మాత్రమే యూజ్ అవుతుంది మెకానికల్ వర్క్గా, మిగతాది వేస్ట్ అవుతుంది, స్లడ్జ్గా వేస్ట్ అయిపోతుంది. అదే పొల్యూషన్ అంటాం మనం, ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎమిషన్ కాస్ట్. సో రెగ్యులేటరీ ఆర్ సోషల్ కాస్ట్ బేస్డ్ ఆన్ CO, NOx, CO2 ఎమిషన్స్ అనమాట. సో నార్మల్గా ఎమిషన్స్ ఎలా, పొల్యూటెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈ ఫ్యాక్టర్స్ అనమాట, వీటిని బేస్ చేసుకొని వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎమిషన్స్ అండ్ మిటిగేషన్ అంటే ఎమిషన్ నథింగ్ బట్ పొల్యూషన్. సో దానివల్ల మనకు పొల్యూటెంట్స్ ఏంటి, దానివల్ల ఎంత పొల్యూషన్ అయితే చూసుకున్నాం ఇక్కడ. సో ICEs ఎమిట్ CO2, NOx, HC అండ్ PM. ఇవి మేజర్ పొల్యూటెంట్స్ అనమాట, మనకు ఎయిర్ని డ్యామేజ్ చేయడానికి. ఓకే, ఇవి మెయిన్ రిడక్షన్ టెక్నాలజీ. సో మనము వీటిని ఎట్లా రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే EGR యూజ్ చేసుకొని. ఓకే, సో ఇది ఏం చేస్తాయంటే 5-15% పొల్యూషన్ని రెడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్, ఎందుకంటే అక్కడ కంబ్యూషన్, హీటింగ్ టెంపరేచర్, బర్నింగ్ టెంపరేచర్ తక్కువ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ catalytic కన్వర్టర్స్ అంటే ఇట్ కన్వర్ట్స్ లైక్ దీన్ని CO, HC, NOx into less harmful gases. సో యాక్చువల్లీ దీస్ ఆర్ మోర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ విచ్ కాజెస్ ద ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో దీన్ని ఏం చేస్తాయంటే catalytic కన్వర్టర్స్ యూజ్ చేసుకుంటే ఏమైతే వీటిని కొంచెం తక్కువ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఎకానమిక్ ఎఫిషియన్సీ అండ్ ప్రాక్టీస్ ఏంటంటే స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఇన్ గ్రామ్ పర్ కిలోవాట్స్. సో ఇక్కడ hybridization enables engines to run at optimal efficiency points అనమాట. సో సింపుల్గా ఏంటంటే హైడ్రేషన్స్ యూజ్ చేసుకుంటాం అనమాట టు రెడ్యూస్ ద పొల్యూషన్. ఓకే, ICE జనరేటర్ సెట్స్ కన్వర్ట్, ఇది ఇంత వాల్యూ ఎంత అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మీకు అర్థమైన పాయింట్స్లో కూడా రాసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ NCSC. ఇవి టాపిక్స్ జస్ట్ మొత్తం బయోగ్యాస్, బయోమాస్, ఏ టెంపరేచర్ యూజ్ చేసుకుంటాను, ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఏ టెంపరేచర్కి ఎంత ఉంది. నెక్స్ట్ బయోగ్యాస్ ఈల్డ్స్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాస్ ఉంది కదా, లైక్ క్యాటిల్ మాన్యూర్, డంగ్ అండ్ ఫుడ్ వేస్టేజ్, వెజిటబుల్ వేస్టేజ్ ఇవన్నీ ఉంది కదా. సో దానికి ఎంత మనకు బయోమాస్ వస్తుంది దాన్ని హీట్ చేసినప్పుడు అనేది టాపిక్ ఈ థర్డ్ యూనిట్ అనమాట. ఓకే, సింపుల్గా జనరల్ కూడా రాసుకోవచ్చు ఇదంతా. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.